హాయ్ అండి. నేను మీ సాజీదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజీదా ఛానల్. ఇవాల్టి ఈవినింగ్ స్నాక్స్ అయినా, పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు బొంబాయి రవ్వతో వెజిటబుల్స్, క్యారెట్, క్యాబేజీ, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్‌తో మనం హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూద్దామా? ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదేనండి సూజీ రవ్వ. ఒక కప్పు తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు ఆ కప్పులో పెరుగు ఉంటుంది కదా, కొంచెం నీరు వేసి అది కూడా వేసి చక్కగా కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి ఇవి. చూడండి, నేను చేసినట్టు చేయండి, కానీ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెజిటబుల్స్తో మొత్తం మనం హెల్తీగానే చేసుకోవచ్చు. మన గోధుమ పిండి కానీ, మైదా కానీ ఏ పిండిలు వాడుకోకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ప్రిపరేషన్ చేసుకుందాము. ఇప్పుడు ఒక క్యారెట్, ఒక చిన్న గిన్నె, హాఫ్ గిన్నె పచ్చి బఠానీలు, ఒక క్యాబేజీలో సగం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని చక్కగా కచ్చా పచ్చాగా పెట్టుకుందాం. ఇప్పుడు నేను కట్టర్లో వేస్తున్నానండి, ఈ విధంగా చేయండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక నీళ్ళు ఆయిల్ వేసి వేడెక్కాక ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందాం. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కానీ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇందాక మనం కట్టర్లో స్మాష్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ని, అవి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఒక కప్పు రవ్వతో ఎంతో బలమైన, పిల్లలకి ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇవి కూడా వేసి చక్కగా కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్, అది కూడా వేసుకుందాం. ఇది కూడా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకుందామండి. చక్కగా కలుపుకొని పెట్టుకుందాం. చూసారా, నేను చేసినట్టు చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్ని లైక్ చేయండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చల్లారే వరకు పెట్టుకుందాం. ఇందాక మనం సూజీ రవ్వని నానబెట్టుకున్నాం, చూసారా ఎంత చక్కగా నానిందో. ఇప్పుడు ఆ సూజీ రవ్వని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, స్మూతీగా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ కలుపుకొని వేసుకుందాం. చూడండి బ్యాటర్ ఎంత పలసగా ఉందో. ఇప్పుడు దాంట్లో కూడా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. అదేవిధంగా ఒక టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకుందాం. అదేనండి, తెల్ల నువ్వులు కూడా వేసుకుందాం. ఇప్పుడు చక్కగా కలుపుకొని పేటాన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం దోశలాగా వేసుకుందాం. వేటని పలసగా మనం దోశలకి కొంచెం చిక్కగా పలసగా వేసుకుంటాం కదా, అట్లా వేసుకున్న ఒక చుక్క నూనె కూడా వేయకుండా మనం అట్టులాగా వేసుకుందాం. దీనికి నేనేం పేరు పెట్టాలో నాకే అర్థం కాక ఏం పెట్టలేదండి. వెజిటబుల్స్తో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. ఒక కప్పు బొంబాయి రవ్వతో ఒక క్యారెట్, పచ్చి బఠానీలు, క్యాబేజీ, ఇందులో మళ్ళీ స్వీట్ కార్న్, చీజ్ వేసుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. చూడండి ఎంత పలసగా రావాలి, ఎంత బాగుందో. మరి ఇది మామూలుగా దోశలాగా కాల్చకూడదండి. ఊరికి అట్లా సెగరాగానే తీసేసి మనం మార్చుకుందాం వెంటనే. చూడండి ఈ విధంగా చేసుకోండి, చక్కగా వచ్చిద్దండి. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో తీసేసుకుందాం.
ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. కొంచెం కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, కొంచెం రిక్వెస్ట్ మీ. చూడండి అదే విధంగా వేసుకున్నాను. చూడండి ఎంత వేడిగా ఉంది, కాలుతుందండి అసలు. మనం వేసుకున్నాం కదా దోశలు లాంటివి దోశలు. ఇవి మొత్తం నేను కలిపిన బేటానికి 6 అయినాయండి. వేడిగా ఉన్నాయి, చేతిలో పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మనం ఇందాక మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, అది చక్కగా చల్లారింది. ఇప్పుడు మనం ప్యాకెట్స్ లాగా తయారు చేసుకున్నాం. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద మర్చిపోయాను, ఇది ఒక బ్యాటర్ అండి. 2 టేబుల్ స్పూన్లు మైదా కానీ లేకపోతే కార్న్ఫ్లోర్లో కానీ నీళ్లు పోసి చిక్కగా కలుపుకొని పెట్టుకుందాం. ఇందాక మనం వేసుకున్నాం చూసారా అట్లాగా. అందులో కొంచెం పిజ్జా సాస్ రాసి స్ప్రెడ్ చేయండి. దాన్ని నేను చూపించినట్టు చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్లో తెలపండి. ఇప్పుడు చక్కగా రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక మిశ్రమం పెట్టుకున్నాం చూసారా, అదొక స్పూన్ వేసుకుందాం. వెజిటబుల్ బఠానీ, క్యారెట్, స్వీట్ కార్న్, క్యాబేజీ చక్కగా ఉడకబెట్టుకొని వేసుకున్నాను. ఇప్పుడు నేను దాని మీద చీజ్ వేస్తున్నాను. ఇది మొజిల్లా చీజ్ కాదండి, మామూలు చీజే. పిల్లలు మొజిల్లా చీజ్ తీసుకురమ్మంటే నాకు తెలియదు కదా, ఎందుకు అక్కడ చీజ్ అని రాసుంటే ఇంకా తీసుకొచ్చేసాను. మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుందాం, ప్యాకెట్ లాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం చూసారా మిశ్రమం. నేను మైదా పిండితో మిశ్రమం తయారు చేశానండి. కావాలంటే కార్న్ఫ్లోర్తో అయినా చేసుకోవచ్చు. ఈ సైడ్ రాసాక మళ్ళీ పైన ఇట్లా రాసుకొని మళ్ళీ ఇట్లా రాయాలండి. కింద పైన అసలు ఇట్లా రాసుకొని స్ప్రెడ్ చేసుకుంటే బ్యాటర్ని ప్యాకెట్ లాగా తయారవుతుంది. ఇక్కడ జారిపోతుందండి, వేడిగా ఉంది. అదేమో లోపలదేమో అది కూడా కాలుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. మిశ్రమం ఎక్కువైపోయిందండి, ఆ ప్యాకెట్లో మిశ్రమం ఎక్కువైపోయింది చూసారా. ఈ విధంగా ప్యాకెట్ లాగా చుట్టుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో నూనె రాసి కొంచెమే, ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ రెసిపీకి. మనం ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, డీప్ ఫ్రై కూడా అసలు అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్, పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగానే చేయొచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లోనే వేయచ్చు, మన ఇష్టం ఎట్లాగైనా చేయొచ్చు. కానీ మనం ఏ పిండి లేకోకుండా హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి, వెజిటబుల్తో చీజ్ వేసి చేస్తున్నాను కాబట్టి చాలా హెల్దీగా ఉందండి ఈ రెసిపీ. కానీ ఈ రెసిపీ చాలా బాగుంది, టేస్టీగా ఉందండి. ఈ విధంగా కాల్చుకోండి. చూసారా, లిక్విడ్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా, మిశ్రమం మనం ఫిల్ చేసుకున్నాం కదా, కొంచెం అది బయటకు వచ్చిందండి. ఏమి కాదు, బయటకు వచ్చినా పర్వాలేదు, ఏమి కాదు. అందులో చీజ్ ఉంది, మనం వేసిన మిశ్రమం ఉంది కదా. ఏంటంటే అది పిజ్జా సాస్ కదా, అది కొంచెం బయటకు వచ్చేసింది. ఎంతో ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుందండి. పిల్లలకి ఈవినింగ్ హెల్దీ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. ఇంకోటి కూడా అదే విధంగా వేసాను చూడండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్స్, 1 కప్పు సూజీ రవ్వతో స్నాక్స్. బాయ్ అండి.